మిత్రమా, జీవితంలో కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టేది పరిస్థితులు కాదు. మన చుట్టూ ఉన్న మనుషులు, వారి మాటలు, వారి ప్రవర్తనే మనల్ని బాధ పెడుతుంది. కానీ ప్రతి బాధ ఒక పాఠం నేర్పిస్తుంది. ఈరోజు కొన్ని కొటేషన్స్ ద్వారా జీవిత సత్యాలను తెలుసుకుందామా? మొదటిగా, జీవితంలో ఓడిపోవటం తప్పు కాదు. ఓటమి వచ్చినప్పుడు చాలా మంది అక్కడే ఆగిపోతారు. కానీ నిజానికి ఓటమి అనేది ముగింపు కాదు. అది ఒక కొత్త ఆరంభం. ప్రతి ఓటమి మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఎక్కడ తప్పు చేశామో చూపిస్తుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. ఒకసారి పడిపోతే మళ్ళీ లేవాలి. ఎందుకంటే గెలుపు అనేది ప్రయత్నం ఆపని వారికే దక్కుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా గొప్ప సమాధానం. మన విలువ అర్థం కాని వాళ్లతో వాదించటం వేస్ట్. ఎంత చెప్పినా అర్థం చేసుకోని వాళ్లకు మౌనం చాలా పెద్ద జవాబు అవుతుంది. అందుకే ప్రతి సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వకుండా కొన్నిసార్లు సైలెంట్ గా ఉండటం నేర్చుకోవాలి. ఇంకా ఒక గొప్ప సత్యం ఏమిటంటే, అందరికీ నచ్చాలని మనల్ని మనం మార్చుకోవద్దు. ప్రతి ఒక్కరికి మనం నచ్చకపోవచ్చు, అది సహజం. కానీ అందరి కోసం మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం సరైంది కాదు. మన నిజ స్వభావమే మన బలం. మనల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పటికీ మనతోనే ఉంటారు. జీవితంలో మనకు అవసరమైన సమయంలో తోడుగా నిలిచిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టినవారు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చినవారు, మన కష్టాల్లో మన పక్కన నిలిచే వాళ్లే నిజమైన మనుషులు. అవసరమైన సమయంలో చేసిన చిన్న చిన్న సహాయాలు కూడా జీవితాంతం గుర్తుంచుకోవాలి. కృతజ్ఞత అనే గుణం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విన్న ప్రతి మాటను నమ్మి వెంటనే స్పందించవద్దు. ఇతరుల మాటలు విని నోరు జారితే సంబంధాలు దెబ్బతింటాయి. ఒకసారి మాటతో గాయం చేస్తే ఆ గాయం మానటానికి చాలా టైం పడుతుంది. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. మాట ఒక్కటే మనిషిని గెలిపించగలదు. అదే మాట మన మనసును విరగగొట్టగలదు. ఒక చిన్న విషయం, మనసును గాయపరిచిన వాళ్లను మర్చిపోవచ్చు, కానీ వాళ్ళు నేర్పిన పాఠాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రతి బాధ మనల్ని మరింత బలంగా చేస్తుంది. ప్రతి మోసం మనకు జాగ్రత్తలను నేర్పుతుంది. ప్రతి ఓటమి మనకు గెలుపు దారి చూపిస్తుంది. ఈ కొటేషన్స్ మీకు నచ్చితే కామెంట్లో మీకు ఎక్కువగా నచ్చిన కొటేషన్ ఏదో చెప్పండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.